పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఖచ్చితమైన నిరీక్షణ, బలమైన సహనం. ప్రియులారా, క్రీడాకారుని సహనాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు ప్రతి 4 ఏండ్లకు ఒకసారి ఒలింపిక్ ఆటల్లో పోటీ చేస్తారు. కానీ వారు శిక్షణ పొందుతూ ఇతర క్రీడల్లో పోటీల్లో నిత్యము పాల్గొంటారు. కొందరైతే క్షణపాటి మహిమ కోసం జీవితాంతం పనిచేస్తారు. వారు అది ఎలా చేయగలరు? పట్టుదలను కలిగి ఉండేలా వారిని ప్రేరేపించేదేమిటి? వారికి బలమైన నిరీక్షణ ఉంది. ప్రియులరా, ఇతరులు తేలిగ్గా తీసుకునే విషయాల్లో గెలవాలని కోరుకునే క్రీడాకారులు తమను తాము ఉపేక్షించుకోవాలి. వారు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తింటారు, మిగతా వాటిని తినరు. వ్యాయామాలకు, అభ్యాసాలకు వారి సమయంలో, ప్రయాసల్లో పెద్ద తీర్మానం అవసరం. ఇతరులు ఆడుతుండగా వారు పనిచేస్తారు. బంగారు పథకం కోసం పోటీ పడేవారికి వేసవి సెలవులు, మరే ఇతర సెలవులు ఉండవు. అలాంటి క్రమశిక్షణ గల జీవన విధానానికి కట్టుబడేలా వారిని సమాయత్తపరిచేదేమిటి? బహుమతిని గెలుచుకోవంటామని నిరీక్షణ. బహుమతిని తప్పక గెలుచుకుంటాము అనే నిరీక్షణ. ప్రియులరా, అలాగే క్రైస్తవ పరుగు పందెంలో బలమైన నిరీక్షణ గలవాడు అంతం వరకు సహిస్తాడు. నిరీక్షణ లేని విశ్వాసులు గెలుస్తామని ఆశించని క్రీడాకారుల వలె ఉంటారు గనుక వారు బాగా కష్టపడటానికి ప్రయత్నించరు. ప్రయాసాలకు తగిన ప్రతిఫలం ఉందని నమ్మేవారు మాత్రమే ప్రశాంతమైన ఓర్పులో ఒక లక్షణమైన సహనముతో కొనసాగుతారు. దేవుని బిడ్డలారా, అటివాడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టించెను. అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టించెను కనుక మోషే ఐగుప్తు ఐశ్వర్యాలను తిరస్కరించి ఇజ్రాయేలీల పట్ల తనకు తానే తీర్మానం తీసుకున్నాడు అని హెబ్రీ 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, తమ కొరకు ఎదురు చూస్తున్న వాటి యందు క్రైస్తవ జీవితంలో గెలిచే వారికి ఖచ్చితమైన నిరీక్షణ ఉంటుంది. వారు పరలోకములో ప్రభువుతో నిత్యత్వం గడుపుతారని తెలుసు. ఇది పరుగు పందాన్ని తుదముట్టించేలా వారిని త్రోవలో నిలకడగా ఉంచుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నందలిని జీవితం 50 గజాల్లో లేక 100 గజాల్లో దుమికే క్రీడ కాదు. అది పూర్తి స్థాయిలో పరుగు పందెం. బాగా ఆరంభించే వారికి కాకుండా సరిగా ముగించే వారి వద్దకే బహుమానం వెళుతుందని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కనుక ఆయన యందున్న నీ ఖచ్చితమైన నిరీక్షణను కాపాడుకుందాం. నీవు బలమైన సహనాన్ని కలిగి ఉన్నప్పుడు బలముగా తుదముట్టించగలవు, దేవుని బహుమానమును పొందుకోగలవు. కనుక దేవుడు మన కొరకు దాచిన ఆ శ్రేష్టమైన బహుమానమును మనం పొందుకోవాలి అంటే ఖచ్చితమైన నిరీక్షణ, బలమైన సహనం అవసరం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి.
నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. బలహీనులైనటువంటి బిడ్డలను మీరు బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు నీ నామం ఎరుగక నశించిపోతున్నారు ప్రభువా. అటు బిడ్డలకు కావలసినటువంటి సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపహస్తమును ఉంచండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి, దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. కృపగలిగిన యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు దయచేయండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు తోడే ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాలను మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.